తెలంగాణకు ఇప్పట్లో ఐఐఎం వచ్చే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. సంస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు చాలా ఉన్నాయని వెల్లడించింది సర్కార్. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఐఐఎంను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీసెంట్గా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి లోక్సభలో ఐఐఎం ఏర్పాటుపై ఓ ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర మంత్రి సుఖాంత మజుందార్ సమాధానమిచ్చారు. కేంద్రం ప్రాంతీయ సమతుల్యత, వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఐఐఎంలతో సహా జాతీయ ప్రాముఖ్యత కలిగిన కొత్త విద్యా సంస్థలను క్రమానుగతంగా ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో 22 ఐఐఎంలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ, గోవా, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ప్రస్తుతం ఐఐఎంలు లేవని సమాధానం చెప్పారు. హైదరాబాద్లో ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అందిందని, ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2023-24 ప్రకారం తెలంగాణలో 2070 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 20 విశ్వవిద్యాలయాలు, 570 కళాశాలలు, 14 స్వతంత్ర సంస్థలతో సహా మొత్తం 604 సంస్థలు మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయని ఆయన ఇచ్చిన ఆన్సర్లో పేర్కొన్నారు. అయితే కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం ఐఐఎం తెలంగాణకు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కేంద్రం మాత్రం సుముఖంగా లేదు. తెలంగాణలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఉండడం ఐఐఎం రాకపోవడానికి ఒక కారణమనే అభిప్రాయం ఉంది.